పార్టీ నేటితో 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది బీఆర్ఎస్. రజతోత్సవ వేడుకల ముగింపుతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు తెలంగాణ భవన్ వేదికైంది. ఈ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ జెండాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే కేసీఆర్ ప్రసంగంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇటీవల కవిత టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. కవిత కమెంట్స్ పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్న ఉత్కంఠ రేపుతోంది. అలాగే కేటీఆర్ ఇటీవల బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోందని పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ జరుగుతోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అలాగే చాలా ఆసక్తికరమైన చర్చ కూడా కొనసాగుతోంది కేసీఆర్ స్పీచ్ కి సంబంధించి. మరి ఓవరాల్ గా పార్టీలో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? హరీష, మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిపేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయించారు. మనం చూసాం, గత ఏడాది సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 27న వరంగల్ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ రజతోత్సవ వేడుకలు జరిపారు. అక్కడ కేసీఆర్ ఆ సందర్భంగా ఏడాది పొడవునా ఈ రజతోత్సవ వేడుకలు కొనసాగుతాయని చెప్పారు. కాబట్టి ఈ రోజు వరకు ఏడాది పూర్తవుతుంది, రజతోత్సవ వేడుకలు పూర్తయి. కాబట్టి ఈ రోజుతో ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. సరిగ్గా 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మొత్తం 305 మందికి ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో కేసీఆర్ పార్టీ పునర్నిర్మాణం కావచ్చు, లేకపోతే పార్టీ కమిటీల ఏర్పాటు కావచ్చు, సభ్యత్వ నమోదు కావచ్చు, భవిష్యత్తు కార్యాచరణ, ఈ అంశాలపై పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసాం, కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి బీఆర్ఎస్ యొక్క పాత పేరు టీఆర్ఎస్ అని ఆమె నామకరణం చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ పైన కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు కీలకంగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని ఏ మేరకు ప్రస్తావిస్తారు? కవిత అంశం కావచ్చు, కవిత పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్న టీఆర్ఎస్ పేరునే మళ్ళీ కవిత నామకరణం, తన పార్టీకి నామకరణం చేయడం పట్ల కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సరిగ్గా కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఆయన వచ్చిన వెంటనే సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశం దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రాబోయే 2 ఏళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కేసీఆర్ పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ ఏ అంశాలను ప్రస్తావిస్తారు, పార్టీ అంశాలతో పాటు కవిత అంశానికి సంబంధించి ఏమైనా ప్రస్తావిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్.